వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మొత్తానికి ట్రంప్ మళ్ళీ తన బుద్ధి చూపించాడు. 5 రోజుల పాటు యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నానంటూ చెప్పి గంటలు గడవక ముందే ఇరాన్లో మిసైల్ వర్షం కురిపించాడు. అంటే ఇరాన్ని పక్కదోవ పట్టించి ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధం గురించి మరిచిపోయేలాగా చేసి భ్రమ కల్పించి యుద్ధం చేయాలనే ట్రంప్ యొక్క కుటిల బుద్ధిని ముందుగానే ఇరాన్ ఊహించింది. అందుకే ఇరాన్కి సంబంధించిన స్పీకర్ అయితే ఆ విషయంలో చాలా క్లియర్గా చెప్పారు. మాకు ఎలాంటి సంధి కుదరలేదు, అమెరికా మాతో ఎలాంటి చర్చలు జరపలేదు, సో యుద్ధం ఆగిపోతుందని మేమైతే అనుకోవట్లేదు. ఇరాన్ అయితే ఏదైతే ఆలోచించిందో అదే ఇప్పుడు ట్రంప్ చేసి చూపించాడు. మిడిల్ ఈస్ట్లో మళ్ళీ యుద్ధ వాతావరణం బీభత్సంగా కొనసాగుతోంది. ఇరాన్పై మరోసారి యుఎస్ భీకర దాడులు చేస్తోంది. దాడులు కొనసాగిస్తున్నట్లుగా వీడియోని డైరెక్ట్ పోస్ట్ చేసింది యుఎస్ సెంట్రల్ కమాండ్. ఆ వీడియోని మన ఆర్ వాయిస్ స్క్రీన్ మీద చూపిస్తున్నాం, చూడొచ్చు. మిలిటరీ స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడుతోంది అమెరికా. ఆయుధాలతో ఉన్న బిల్డింగ్లను, ట్రక్కులను, ఇరాన్లో ఉన్న ఆయుధాలతో ఏవేవైతే బిల్డింగ్లు ఉన్నాయో, ట్రక్కులు ఉన్నాయో వాటిపై బాంబుల వర్షం, మిసైల్ వర్షం కురిపిస్తోంది అమెరికా. ఇక ఇరాన్పై దాడులు 5 రోజులు ఆపేస్తామని ట్రంప్ ప్రకటించాడు. కానీ అదంతా కూడా ఉట్టి మాటలే అని అర్థమైపోయింది. ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే మళ్ళీ ఇరాన్పై దాడి మొదలైంది. ఇరాన్పై మాట మార్చాడు ట్రంప్. ఇప్పుడు దీనికి సంబంధించి అమెరికా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే యుద్ధం కొనసాగిస్తున్నామంటే ఎవరికి వచ్చిన నష్టం లేదు. దరిదాపు 25 రోజుల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. కానీ సడన్గా మేము యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పి మాట తప్పి గంటల్లోనే చేయడం ఖచ్చితంగా ట్రంప్ను ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇది యుద్ధ నీతి కూడా కాదు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇది ట్రంప్కు కొత్త ఏం కాదు. గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అలానే చేశాడు. అలాగే 2025 జూన్లో జరిగిన మరొక యుద్ధ సమయంలో కూడా ట్రంప్ ఇలానే చేశాడు. యుద్ధం ఆపేస్తామంటూ యుద్ధానికి సంబంధించి శాంతి మాటలు, శాంతి కపోతాలు బోధిస్తూ మళ్ళీ యుద్ధం చేయడము అనేది ట్రంప్కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్తున్నారు. అయితే ఇరాన్ దీనికి సంబంధించి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాము మేము. ఇరాన్ స్పీకర్ ఈ విషయాన్ని అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. మాతో ఎలాంటి చర్యలు లేవు కాబట్టి ఒక భ్రమ కల్పించే ప్రయత్నమే చేశాడు. ఆ భ్రమ కల్పించే ప్రయత్నాన్ని మేము ఎలాగో నమ్మలేదు అని చెప్తున్నారు. మిడిల్ ఈస్ట్లో మాత్రం యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇది ప్రపంచ దేశాల మీద ఎంతవరకు ప్రమాదంగా మారనుంది, పర్యావసనం చూపనుంది. ఎందుకంటే ఆర్థికంగా చాలా దెబ్బపడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు నుంచిగా చూసుకుంటే ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా అందరికీ క్లియర్గా తెలిసిందే. ఇక ఇప్పుడు ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారనుందా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇక నేతన్యాహు మరోవైపు చాలా క్లియర్గా ఉన్నాడు. ట్రంప్ యుద్ధం ఆపేస్తాము 5 రోజులు అని చెప్పినప్పుడు కూడా యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదు, ఇరాన్ని అంతం చేసేదాకా వదిలిపెట్టిపోము అంటూ నేతన్యాహు అయితే ప్రకటించాడు. అంటే ఇటు నేతన్యాహు అలాగే ఇజ్రాయెల్కి సంబంధించి, అమెరికాకు సంబంధించి కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి అంటూ కూడా ఈ విషయంలో అయితే బయటపడింది. ఇక నేతన్యాహు చాలా క్లియర్గా ఉన్నారు. ఆపరేషన్ రోరింగ్ లైన్ని మేము కొనసాగిస్తాం, ఇరాన్ అంతు చూసేదాకా వదిలిపెట్టమని. అలాగే లిబ్నాన్, సిరియా, హమాస్ పై కూడా దాడులు కొనసాగిస్తామని చెప్పారు. ఇరాన్ అంతు చూస్తామంటూ ఇజ్రాయెల్ అయితే దూకుడుగా ఉంది. ఇరాన్ కూడా ఈ విషయంలో ఏమాత్రం కూడా తగ్గట్లేదు. 25 రోజుల యుద్ధంలో ఇరాన్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. ఏం చేస్తోంది పరిస్థితి, అది ప్రపంచ దేశాల్లో ఈ యుద్ధం ఎంత సంక్షోభంలోకి నెడుతుంది అనే విషయం చాలా క్లియర్ కట్గా కనిపించింది. అయితే అమెరికా ఏమనుకుందంటే ఇరాన్ మీద యుద్ధం చేస్తే 1, 2, 3 రోజుల్లో ఇరాన్ లొంగిపోతుంది, మిడిల్ ఈస్ట్ మొత్తం ఆక్రమించేయచ్చు, ఇక ఆధిపత్యాన్ని చూపించవచ్చు అనుకుంది. కానీ అమెరికాకు చెక్ పెడుతూ ఇరాన్ 25 రోజుల పాటు అమెరికాను, ఇటు ఇజ్రాయెల్ని కూడా ఎదుర్కొంటోంది. ఎదుర్కోవడమే కాదు, అమెరికాకు సంబంధించి ఆర్థిక బలం ఏ దేశాల్లో ఉందో ఆయా దేశాలపై కూడా భీకర యుద్ధ దాడులు చేస్తోంది. ఇక F-15 యుద్ధ ఆయుధాన్ని, F-35 ఎయిర్ క్రాఫ్ట్ను కూడా అమెరికా కోల్పోయింది. అయినా కూడా ఏమాత్రం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇరాన్పై అమెరికా అయితే మిస్సైళ్లతోటి భారీగా దాడులు చేస్తోంది. ఇరాన్ దీనికి తగ్గట్టుగా అమెరికా భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్తున్నారు. మరి ఇది ఎలా మారబోతోంది, ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందా, ఈ యుద్ధం ఆగుతుంది, కొంత ఊరట పడుతున్నాం అనుకునే టైంలో యుద్ధం ఆగలేదు అంటూ కొన్ని గంటల్లోనే యుఎస్
కి సంబంధించిన సెంట్రల్ కమాండ్ వీడియో విడుదల చేయడాన్ని ఎలా చూడాలి, ఇటు ఇజ్రాయెల్ కూడా ఈ విషయంలో తగ్గేది లేదు అని అంటుంది. మరి ఇది ముందు ముందు ఎలా కొనసాగుతుంది అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవ్రీడే చెప్తుంది ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.